హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ ముగిసింది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ తన దశాబ్దాల కలను నెరవేర్చుకుంటూ తొలిసారి టైటిల్ గెలుచుకుంది. అయితే ఈ సీజన్లో అద్భుత ప్రదర్శన కనబరిచి ఫైనల్కు చేరుకున్న పంజాబ్ కింగ్స్ మాత్రం గుండెల్ని పిండేసిన ఓటమి ఎదురైపోయింది. అయితే ఆర్సీబీతో జరిగిన తుది పోరులో కేవలం 6 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలైనప్పటికీ కూడా పంజాబ్ కింగ్స్ ఆట తీరు అభిమానుల ప్రశంసలను అందుకునేలా చేసింది. ఈ ఓటమి తర్వాత పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అతని జట్టుకు 12,50,00,000 మనీతో పాటు ఓ ప్రత్యేక షీల్డ్ను అందజేశారు. ఫైనల్లో ఆర్సీబీ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ కింగ్స్ గొప్ప పోరాట పటిమను ప్రదర్శించింది. ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లీష్, శశాంక్ సింగ్ వంటి బ్యాట్స్మెన్ల కీలక ఇన్నింగ్స్లు ఆడి జట్టును విజయానికి దగ్గరగా తీసుకెళ్లారు. ఇక చివరి ఓవర్ వరకు మ్యాచ్ ఉత్కంఠభరితగానే సాగిపోయింది. అయితే కీలక సమయాల్లో ఆర్సీబీ బౌలర్లు కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్ అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో పంజాబ్ కాస్త విజయం చేజారిపోయిందని అనుకోవాలి. ఇక ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణించాడు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్టును ఫైనల్కు చేర్చిన అనుభవం ఉన్న శ్రేయస్ ఈసారి పంజాబ్కు కూడా అలాంటి ఫలితాన్ని అందించాడు. అతని తెలివైన కెప్టెన్సీ, ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండే స్వభావం జట్టుకు ఎంతో ఉపకరించింది. అండ్ క్వాలిఫైయర్ 2లో ముంబై ఇండియన్స్పై 87 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును ఫైనల్స్కు చేర్చడంలో అతని పాత్ర చాలా కీలకం. అండ్ అతని నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ ఒక బలమైన జట్టుగా నిరూపించుకుంది కూడా. ఐపీఎల్ నిబంధనల ప్రకారం విజేత జట్టుకు 20 కోట్ల ప్రైజ్ మనీ లభిస్తే రన్నరప్గా నిలిచిన జట్టుకు 12 కోట్లు అందుతుంది. ఇక ఈ భారీ నగదు బహుమతితో పాటు పంజాబ్ కింగ్స్ కు శ్రేయస్ అయ్యర్ అద్భుత ప్రదర్శన, పోరాట పటిమకు గుర్తింపుగా ఒక ప్రత్యేక షీల్డ్ కూడా అందించాడు. ఈ షీల్డ్ కేవలం ఓటమిని సూచించకుండా ఒక బలమైన పోరాట స్ఫూర్తి కలిగిన జట్టును గుర్తింపుగా నిలుస్తుందన్నమాట. అండ్ ఓటమి తర్వాత కూడా పంజాబ్ కింగ్స్ అభిమానులు తమ జట్టుకు అండగా నిలిచారు. ప్రీతి జింతా వంటి జట్టు యజమానులు కూడా భావోద్వేగానికి లోనయ్యారు. అండ్ ఈ సీజన్లో పంజాబ్ చూపించిన ప్రదర్శన, ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ నాయకత్వం భవిష్యత్తుపై కొత్త ఆశలను రేకెత్తిస్తుంది. ఈ ఓటమి పంజాబ్ కింగ్స్కు ఒక పాఠంగా మారిపోయింది. వచ్చే సీజన్లో మరింత బలంగా తిరిగి రావడానికి ప్రేరేపిస్తుందని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. అండ్ ఐపీఎల్ 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్ ఓడిపోయినప్పటికీ కూడా ఆ జట్టు పోరాటం, శ్రేయస్ అయ్యర్ నాయకత్వం ప్రశంసనీయం. 12,50,00,000 ప్రైజ్ మనీతో పాటు అందుకున్న ప్రత్యేక షీల్డ్ ఈ సీజన్లో వారి అద్భుత ప్రదర్శనకు దక్కిన గుర్తింపు పంజాబ్ కింగ్స్ భవిష్యత్తులో మరింత బలంగా తయారై ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోవాలని అభిమానులందరూ కూడా ఆశిస్తున్నారు. చూద్దాం మరి నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది ఏంటి అని.